హెచ్సి భూముల వివాదంపై సర్కార్ నజరు పెట్టింది. ఇవాల్టి నుంచి భూ వివాదంపై మంత్రుల కమిటీ సంప్రదింపులు జరపనుంది. డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటితో సీఎం రేవంత్ రెడ్డి కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో సీఎస్ అటవీ శాఖ రెవెన్యూ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి చర్చించారు. ప్రజా సంఘాలు విద్యార్థి నేతలతో కమిటీ చర్చించనుంది. హెచ్సియు కంచె గచ్చిబౌలిలో చెట్ల నరికివేతపై విద్యార్థుల ఉద్యమం చేయక సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని రాష్ట్ర సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గిన సర్కార్ చెట్ల నరికివేతను నిలిపివేసింది. ఈ నెల 16లోగా హెచ్సియు భూముల వివాదంపై నివేదిక ఇవ్వాలని సీఎస్ను కోరింది. బట్టి నేతృత్వంలోని సంప్రదింపుల కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇక హెచ్సియు భూముల వివాదంపై సర్కార్ నజరుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు పోలైన్ అందిస్తారు. రాజు, ఇవాటి నుంచి భూ వివాదంపై మంత్రుల కమిటీ సంప్రదింపులు జరపనుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజు? హెచ్సియు భూముల వివాదంపై సర్కార్ ఇప్పటికే 3-man కమిటీ వేసింది. ఈ మంత్రుల కమిటీలో బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ముగ్గురు ఇందులో సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ మంత్రుల కమిటీ ఈ రోజు నుంచి తన పనిని ప్రారంభించబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి నిన్న సెక్రటేరియట్ లో రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులతో ప్రత్యేకంగా మీట్ అయినటువంటి ఈ కమిటీ సభ్యులు కొంత డేటాను కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ నెల 16వ తేదీలోగా సుప్రీంకోర్టుకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇటు అటవీ, రెవెన్యూ అధికారులతో నిన్న డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రుల బృందం కూడా భేటీ కావడం జరిగింది. ఈ రోజు నుంచి ఏదైతే హెచ్సియుకి సంబంధించిన స్టేక్ హోల్డర్లతో సమావేశం కావాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజు కొంతమంది జేఏసీ నేతలతో సమావేశం కాబోతా ఉన్నారని తెలుస్తుంది. 1-2 రోజుల్లోనే ఇతర విద్యార్థి సంఘాలు, ఈ విద్యార్థి నాయకులతో, అదేవిధంగా ఇటు పర్యావరణవేత్తలతో కూడా సమావేశం అయ్యేందుకు మంత్రుల కమిటీ ఇప్పటికే కసరత్తు చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది, ప్రభుత్వ వాదన ఏంటి, అదేవిధంగా వాళ్ళు దీనిపై చేస్తున్నటువంటి ఆందోళన ఏంటి, ఇవన్నీ కూడా కూలంకషంగా డీటెయిల్ గా చర్చించేందుకు మంత్రుల కమిటీ అయితే సిద్ధమైంది. ఎక్కడ కూడా ప్రభుత్వం బేసిజాలకు పోదలుచుకోలేదు. సుప్రీంకోర్టుకు తీర్పుకు లోబడి అందరి యొక్క అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ఈ భూములపై ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుకుందనే ఒక ఉద్దేశాన్ని వాళ్ళందరికీ స్టేక్ హోల్డర్ కు మంత్రుల కమిటీ బృందం అయితే చెప్పే అవకాశం కల్పిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా ఏదైతే మంత్రుల కమిటీ తన పనిని అయితే ప్రారంభించింది. ఈ రోజు మధ్యాహ్నం కొంతమంది జేఏసీ భేటీ కాబోతా ఉన్నారని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం ఈ 400 ఎకరాలకు సంబంధించి భూములపై అయితే స్టే విధించడం జరిగింది. దీనిపై ఎట్లాంటి పనులైతే అక్కడ చేపడం లేదు. మరొక వైపు ఇప్పటికే పోలీస్ శాఖ కూడా ఒక సర్కులర్ జారీ చేసింది. అక్కడ నిషేధాజ్ఞలు ఉన్నాయని, ఎవరికి కూడా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళకూడదు భూముల లోపలికి అని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరొక వైపు ఇటు సుప్రీంకోర్టు స్టే విధించడంతో మంత్రుల కమిటీ ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే 16వ తేదీలోపు ఇది సుప్రీంకోర్టుకు సమర్పించవలసిన అఫిడవిట్ తో పాటు మంత్రుల కమిటీ కూడా ఈ నెల 16వ తేదీలోపు మాక్సిమం ఈ యొక్క స్టేక్ హోల్డర్లు అందరితో భేటీలు నిర్వహించి దీనికి సంబంధించి ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే రాజు, ప్రజా సంఘాలు, విద్యార్థి నేతలతో కమిటీ చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఎలాంటి డిమాండ్ నివేదికను సమర్పించే అవకాశం ఉంది రాజు? ఈ ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, వాళ్ళు ఏకైక ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది హెచ్సియుకి సంబంధించిన భూములు, ప్రభుత్వం ఇవి హెచ్సియు భూములు కాదని వాదిస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఇవి యూనివర్సిటీకి సంబంధించిన భూములే అని కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు ఇటు పర్యావరణకు సంబంధించినటువంటి ఇటు పర్యావరణవేత్తలు కావచ్చు, ఇతర మేధావులు కావచ్చు, వాళ్ళంతా ఒకటే చెప్తా ఉన్నారు. భూమి ఎవరిదైనప్పటికీ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చెట్లను నరికివేయడం ఏదైతే ఉందో అది బయోడైవర్సిటీకి అంతరాయం కలిగిస్తా ఉంది. ఖచ్చితంగా ఆ భూమిని ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ చెట్లను నరికివేసి ఇక్కడ అభివృద్ధి చేయడం ఇది సరికాదు. అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా వేరే ఇతర భూములు ఉన్నాయని చెప్పి కూడా ఇటు పర్యావరణవేత్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు విద్యార్థులు మాత్రం ఇవి యూనివర్సిటీకి సంబంధించిన భూములు యూనివర్సిటీకి అప్పగించాలని చెప్పి కూడా విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా విద్యార్థుల గెలుపు అని చెప్పి కూడా మరొక వైపు విద్యార్థి నేతలు చెప్తా ఉన్నారు. ఇది ప్రారంభం మాత్రమే, రాబోయే రోజుల్లో దీనిపై ఎక్కడి వరకైనా వెళ్తాము, ఎంతవరకైనా పోరాటం చేస్తామని విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఈ యొక్క విద్యార్థి సంఘాలతో, విద్యార్థి నేతలతో, ఇటు పర్యావరణవేత్తలతో ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది, తదుపరి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది ఈ భూముల విషయంలో అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. మరొక వైపు సుప్రీంకోర్టు ఒక 6 ప్రశ్నలతో కూడినటువంటి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్కి ఇప్పటికే ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. ఈ నెల 16వ తేదీ డెడ్ లైన్ కూడా పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఆ యొక్క నివేదిక తయారు చేసే పనిలో చీఫ్ సెక్రటరీ ఉన్నారు. మొత్తానికైతే ఇటు అధికారులు
ఇటు మంత్రులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేస్తా ఉన్నారు. మంత్రుల కమిటీ ఏదైతే తన పనిని అయితే ప్రారంభించింది. దీనికి సంబంధించి అందరితో చర్చించిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే మనకు సమాచారం అంతా ఉంది. అయితే రాజు, భట్టి నేతృత్వంలోని కమిటీ ఎప్పటి వరకు నివేదికను సమర్పించే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి డెడ్ లైన్ అయితే విధించలేదు. కానీ సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించిన ఏదైతే పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరిన నేపథ్యంలో 16వ తేదీలోపు ఇది పూర్తి స్థాయిలో సంప్రదింపులు పూర్తి అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీనిపై ఎక్కువ రోజులు నాంచొద్దనే ఒక ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎస్సీ భూములకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు ప్రతిపక్షాలు ఇటు ఇరుకున పెట్టాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. మరొక వైపు ఇటు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేశారు. అదేవిధంగా అక్కడ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసిన వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఎక్కువగా సర్క్యులేట్ చేశారో అవన్నీ కూడా ఇటు ప్రభుత్వాన్ని బదనాం చేసే ఏదైతే సిచ్యువేషన్ సోషల్ మీడియాలో తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళపై ఖచ్చితంగా కేసులు పెట్టాలని ఒకవైపు ప్రభుత్వం భావిస్తోంది. మరొక వైపు అయితే ఖచ్చితంగా ఈ భూముల వ్యవహారంపై ఏదైతే ప్రభుత్వం భావిస్తా ఉందో దీనికి సంబంధించి అందరితో సంప్రదింపులు అయితే జరపాలని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి డెడ్ లైన్ అయితే ఇప్పటివరకు అయితే ప్రభుత్వం అయితే ఇక్కడ ఆఫీషియల్ గా పెట్టలేదు. కానీ 16వ తేదీలోపు పూర్తి చేసి ఇటు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడంతో పాటు వీళ్ళందరికీ కూడా సంప్రదింపులు పూర్తి చేసి ఒక అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుని ఈ భూములకు సంబంధించి ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. మరొక వైపు 400 ఎకరాలతో పాటు ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించినటువంటి మిగతా 1600 ఎకరాల భూమి అక్కడ ఉంది కాబట్టి 2000 ఎకరాలను కలుపుకొని ఒక బయోడైవర్సిటీ పెద్ద పార్కును ఎకలాజికల్ పార్క్ ను ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేస్తా ఉన్నట్టుగా ప్రభుత్వం మనకు తెలుస్తా ఉంది. కాబట్టి సో ప్రభుత్వం మరి దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజు.